ओ दूर के मुसाफिर हमको भी साथ ले ले रे, हमको भी साथ ले ले, हम रह गए अकेले. ఎన్నో పాట ఎప్పుడు? లేదు పప్ప, వెళ్ళే ఫస్ట్ టైం. బ్యూటిఫుల్ సాంగ్. పప్ప, ఆలోచన రహిత స్థితి అనేది ఉంటుందా? అఫ్ కోర్స్ ఉంటుంది. ఒకటి ఉందంటే అది లేని స్థితి కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్ రహిత స్థితి లేదా? మనిషి రహిత స్థితి లేదా? ఒకటి ఉందంటే అది ఖచ్చితంగా ఉండని స్థితి కూడా ఉంటుంది. ఓకే. అంటే వచ్చేదానికి పోయే స్థితి ఉంది, ఎప్పుడు ఉండేదానికి పోయే స్థితి లేదు. ఓకే. ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటుంది ఏంటంటే, ఈ ప్రకృతిలో ప్రతిదానికి కారణం ఉంది, కానీ ప్రకృతి స్వయం అకారణం అని చెప్తారు. ఓకే. ఈ నేల మీద ఉన్న చెట్లు రావచ్చు పోవచ్చు, నేల ఎప్పటికి ఉంది. ఓకే. ఈ నేల అంటే భూమి, భూమి ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆకాశం ఎప్పటికి ఉంది. ఆకాశం ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆకాశాన్ని నిలబెట్టింది ఏదో ఉండే ఉంటుంది. దానికి అందరూ పరమాత్మ అని పేరించుకున్నారు. కాస్త మనసు స్వాంతన చెందుతుంది. సరే, సో ఇప్పుడు ఆలోచన రహిత స్థితి అంటే ఏమనుకుంటున్నావు? పోనీ థాట్స్ రాకుండా ఆగిపోయి ఉంటాయి ఉంది. సో ఆలోచన రహిత స్థితి రెండు రకాలుగా మనిషి అనుభవిస్తున్నాడు. ప్రతిరోజు మనిషి అనుభవిస్తున్నాడు దాన్ని. తనకు తెలుసు గనుకే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏది మనిషికి తెలియదో అది ప్రయత్నం చేసే అవకాశం లేదు. తెలుసా నీకు? ఇది నువ్వు ఆనందం కోసం వెతుకుతున్నావు అంటే ఆనందం ఏంటో నీకు తెలుసని. నీకు తెలియదు, నువ్వు ఎట్లా వెతుకుతావు? ఖచ్చితంగా ఉదాహరణకి మా అబ్బాయిని వెతకాలంటే మా అబ్బాయి ఎవరో నాకు తెలిసి ఉండాలి. లేకపోతే ఎవరిది అబ్బాయి ఎట్లా తెలుస్తుంది? అయ్యే పని కాదు అది. సో ఆలోచన రహిత స్థితి ఖచ్చితంగా ఉంది. అందరూ అనుభవించే ఆలోచన రహిత స్థితి నిద్రలో కాదా? రెండోది మరణించినప్పుడు ఉంటాయా? మరణించినప్పుడు మనిషి వెళ్ళినప్పుడు ఆలోచనలు ఉండవు. సో ఆలోచన రహిత స్థితి మనకు నిద్రలో ప్రతిరోజు అనుభవం అవుతుంది, కానీ అది మనకు తెలుస్తలేదు. మేలుకోగానే దోమలన్నీ ముసురుకున్నట్టు ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అందుకే మన ఆలోచనలు, వేరే వాళ్ళ ఆలోచనలు, డబ్బుకు సంబంధించినవి, పేరు ప్రఖ్యాతులకు సంబంధించినవి, అహంకారాలకు సంబంధించినవి, అసంపూర్ణమైనవి, అసంపూర్ణమైనవి, అవగాహన కలిగినవి, అవగాహన లేదు, ఇట్లా రకరకాల ఆలోచనలతో మన సతమతం అవుతున్నాడు. అది కూడా అనివార్యమే. అందుకని ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రశ్న వేసుకుంటున్నారు. ఒక 2 minutes తర్వాత బంద్ చేస్తాను. ఈ ప్రశ్న ఏమని వేసుకుంటున్నారు? అసలు ఈ ఆలోచనలే నాకున్న అతిపెద్ద సమస్య. అసలు ఈ ఆలోచన లేకపోతే ఏ సమస్య లేదు, పూర్ణ నిద్ర. మరి ఈ ఆలోచన లేని స్థితి ఎట్లా ఉంటుంది అన్నది ఆధ్యాత్మిక అన్వేషణ. సో ఇది 2 రకాలుగా దర్శించారు యోగులు. ఇది నేను నా అనుభవంగా కూడా చెప్తున్నాను. నేను ఆలోచన రహిత స్థితిని, అంటే ఆలోచనలు లేని స్థితి మెలకువలోనూ అనుభవించాను. ఆలోచనలతో తాదాత్మ్యం లేని స్థితి ఎప్పుడు అనుభవిస్తున్నాను. చెప్పు, ఏమర్థమైంది? ఆలోచన లేని స్థితిని కూడా అనుభవించిన అత్యంత అరుదుగా, వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్. అదర్వైజ్ ఏదో ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు చూసే స్థితిని, తాదాత్మ్యత చూసే స్థితి అనట్లే, అంటే బంక దాంతో ఇది ఉంది, ఇది ఇట్లా పక్కన ఉంది, ఆలోచన ఉంది. సో తాదాత్మ్యత లేని స్థితి అన్నది నిజమైన ఆలోచన రహిత స్థితి ప్రాక్టికల్గా. సో ఆలోచన రహిత స్థితి కోసం ప్రయత్నం చేయడం కూడా ఆలోచనే. నేను ఆలోచన లేకుండా ఉండాలనుకుంటున్నాను, అది ఆలోచనే కదా. అన్ని వస్తువులు బయట పడేయడానికి ఒక బుట్ట తీసుకురాపో, ఆ బుట్ట కూడా వస్తువేగా. అంటే అది అనివార్యం అన్నమాట. అయితే ఇంకొక లోతైన నిగూఢమైన అంశం కూడా ఉంది. ఒక ఆలోచనతో ఆలోచనలు పుట్టించవచ్చు, ఒక ఆలోచనతో ఆలోచనని కూడా అంతము చేయవచ్చు. ఇది ఎటువంటిదంటే, ఒక కొవ్వొత్తిని 2 దిక్కులు అంటించావనుకో, కొవ్వొత్తి డిసపేర్ అయిపోతుంది. అట్లా ఆలోచనతో ఆలోచనని దహించి వేయవచ్చు అని చెప్తారు. అట్లా ఆలోచనని దహించి వేసే ప్రక్రియ అన్నది సరైన సాధన. అంటే ఇప్పుడు నేను ఇది ఉంటే బాగుంటాను, అది ఉంటే బాగుంటానని తాపత్రయపడ్డ మనిషి ఏది ఉన్నా లేకున్నా నేను బాగుంటానన్న ఆలోచనతో ఆలోచన దహించి వేయబడ్డాను. ఇంకా ఆలోచన వెళ్ళిపోయింది. నేను ఇదే తింటాను అంటే ఆలోచన పుడతా ఉంటుంది. నేను ఏదున్నా ప్రసాదంలో స్వీకరిస్తాను అనగానే ఆలోచన దహించి వేయబడ్డది. దానికి చాలా ఉన్నతమైన ఒక మానసిక అవస్థ కావాలి. అది వదిలేద్దాం. జనరల్ పర్స్పెక్టివ్లో ఆలోచనలు లేని స్థితి, ఆలోచనలు ఉన్నా వాటితో తాదాత్మ్యత లేని స్థితి అని 2 భాగాలు.
సో ఇప్పుడు సాధన అంతా ఆలోచనలు ఉన్న తాదాత్మ్యత లేని స్థితి కూడా మనిషి ట్రై చేస్తున్నాడు. ఆలోచన లేని స్థితి అనేది నువ్వు చాలా రేరుగా నీ జీవితంలో ఒకసారి 2 సార్లు అనుభవిస్తావు, అక్కడితో అయిపోయింది. అది మళ్ళీ మాటికి రాదు. అది రెండోది, ఏ ఆధ్యాత్మిక అనుభవాన్ని తిరిగి కావాలని కోరుకోకూడదు. అది జీవన విధానానికి వ్యతిరేకం అనమాట. అంటే ఒకప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్నది చెంపకున్న నిగారింపు 60 ఏళ్ళలో కోరుకోకు. అప్పుడున్న నిగారింపు అప్పుడుంది, దాన్ని అనుభవించు. 20 ఏళ్ల వయసులో ఎగిరి గంతులు వేసావు, 60 ఏళ్ల వయసులో దాన్ని తలుచుకోకు. అది అయిపోయింది, గతం గతహ. మరి ఆలోచనలతో తాదాత్మ్యం ఎందుకుంది అన్నది రియల్ క్వశ్చన్ ఉంది, నాకు గుర్తుంది. రియల్ ఎంక్వైరీ ఇదన్నమాట. ఆలోచనలతో అసలు తాదాత్మ్యం ఎందుకు వస్తుంది? నేను మంచి చేస్తాను, ఫ్రీ అయిపోద్ది దాని నుంచి. సో ఆలోచనలతో తాదాత్మ్యం ఎందుకు వస్తుంది? వై ఐఎమ్ అటాచ్డ్ టు థాట్స్, వై ఐఎమ్ బీయింగ్ ప్రవోక్డ్ బై ఎ థాట్. నేను ఎందుకు ఒక ఆలోచన చేత డిస్టర్బ్ అవుతున్నాను అన్నది రియల్ ఎంక్వైరీ. ఆలోచనలు నేను లేని స్థితి అంటే అది కుదరదు. అది వస్తుంది, లైట్గా మాడింది, సరే పర్వాలేదు. చూసినామా, మాడిన అన్నం కూడా తినడం అలవాటు చేసుకోవడం వల్ల నాకు ఇప్పుడేం ఇబ్బంది అనిపిస్తలేదు. అదే నేను ఇట్లా ఉంటుంది తింటా అంటే ఈరోజు నేను అన్నం మిస్ అయిపోతుంది. పైన బాగానే ఉంది కదా అనుకుంటే బాగుంది. సో ఇప్పుడు రియల్ ఎంక్వైరీ ఏంటంటే, ఆలోచనలు లేని స్థితి నిద్రలో మనం అనుభవిస్తున్నాం, కానీ మెలకువలో సమాధిగా అత్యంత అరుదుగా 1-2 సార్లు అనుభవిస్తాడు మనిషి. కానీ నిరంతరం అనుభవించే ఒకానొక స్థితి ఏంటి, ఆలోచనలు ఉంటూ కూడా దానితో తాదాత్మ్యత లేని, లేదా బంధము లేని, లేదా అటాచ్మెంట్ లేని స్థితి ఖచ్చితంగా ఉన్నది. కానీ దీనికి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఎట్లా వస్తుంది? అతని జీవన విధానం వల్ల తెలుస్తుంది. అతను ఒక ప్రవహించే నదిలాగా, చిన్నపిల్లవాడిలాగా, అప్పుడే వికసించిన ఒక పువ్వులాగా, ఎగిరే పక్షిలాగా నీకు కనిపిస్తుంది అతని యొక్క ఆరా. అని ఇతను ఫ్రీగా ఉన్నాడే అనిపిస్తుంది. ఒక చిన్నపిల్లవాడిని చూస్తే ఇతనికి ఏవో సమస్యలు నేను మనకు అనిపిస్తుందా? వాడు ఏడ్చినా కూడా సమస్య లేనట్టే, వాడు బురదలో పొర్లినా సమస్య లేనట్టే, వాడు రాత్రిపూట ఉలిక్కిపడి లేచినా నాట్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లం. సహజంగా జరుగుతుంది అది. అందుకే చిన్నపిల్లలు ఏడిచినా మనం ఎంజాయ్ చేస్తాం, వాడు అలరి చేసినా ఎంజాయ్ చేస్తాం, వాడు వస్తువు ఎత్తి కింద వేసినా చప్పట్లు కొడతారు, వాడు ఏదైనా ఒకడు పోయి ముక్కు కొరికితే ఎంజాయ్ చేస్తారు. ఏం కొరికిండ్రా వీడు ముక్కు, వీడు అల్లరి పాడగాల వీడు అంటే. ఎందుకంటే ఒక హెల్దీ మైండ్ ఇలాంటి బరువు లేని, కుట్ర లేని, కుతంత్రం లేని మనసుతో చేస్తున్నాడు. మా ఊర్లో పిల్లవాడు ఉండేవాడు, ఒక టైం బీయింగ్ వేరే ఊరు నుంచి సమ్మర్కి వచ్చాడు అనమాట. ఆ పిల్లాడికి ఒక వింత అలవాటు, ఎవరు నిలబడ్డ పిర్ర కొరుకుతాడు, అది తాను కొరుకుతాడు. అసలు ఎంత అలజడి సృష్టించాడంటే ఆ 2-3 రోజులు. ఏమి వాటర్లో పెట్టావు అక్కర్లేదు, తినేది నేనే, వదిలే, దాంట్లో ఏం జరగదు. నేనేం చెప్తున్నా, చిన్న పిల్లవాడు అంటే వాడు అంత అల్లరి చేసినా ఎందుకు అతన్ని ఎవరు అతనిలో ద్వేషం లేదు, అతను తెలియక ఆటలాగా చేస్తున్నాడు. కానీ వీళ్ళు గాయపడితే నాకు ఈగో సాటిస్ఫై అవుతుంది అని అతను అనుకోవడం లేదు. అందుకని నిజంగా ఈ భూమి మీద ఏదైనా సాధన చేయవలసి ఉంది, లేదా అర్థం చేయడం ద్వారా తెలుసుకోవాల్సి ఉందంటే, నాకు ఉన్న అనుభవం వరకు రూఢిగా నేను చెప్పగలను, నీ దగ్గర ఏముంది, ఎంత పోయింది, ఎంత సంపాదించావు, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత పెద్ద హోదా ఉంది, అంత ఇర్రెలెవెంట్. ఇంకా ఆలోచనలతో తాదాత్మ్యత ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఆలోచనలు ఉపయోగించుకో, తాదాత్మ్యత వద్దు. ఆలోచనలు తాదాత్మ్యత వద్దంటే నాకు వద్దే వద్దు అంటది మైండ్. మళ్ళీ మైండ్ పట్టుకుంటే అతిగా పట్టుకుంటుంది, లేదా నాకు మొత్తం వద్దంటుంది, నాకు అందరు కావాలంటుంది, నేను అందరిలో లేచిపోతా అంటుంది. ఇది కాదు. బుద్ధుడు కూడా మధ్య మార్గం అని చెప్పాడు. అంటే అటు వద్దు ఇటు వద్దు, మధ్యలో ఉండు. అంటే బీ లిటిల్ ఫ్లెక్సిబుల్. ఇది ఉపయోగమా, ఉపయోగించుకో, 1/2 గంట సేపు మంచిగా వాడుకో, పని అయిపోయింది పక్కన. ఇప్పుడు తాదాత్మ్యత అట్లా కాకుండా నేను దీన్ని వదిలిపెట్టాను, ఇది లేకపోతే నాకు గడవద్దు, ఇది పట్టుకున్నాను, దిస్ ఈజ్ వెరీ డేంజరస్. సో మనిషి ఎక్కడో ఉన్నా నువ్వు ఆలోచనతో తను పట్టుకొనే ఉన్నావు, నీ వస్తువు ఎక్కడున్నా నీ ఆలోచనతో దాన్ని చుట్టు వేసుకొని ఉన్నావు, నీ బంగారం ఎక్కడున్నా నీ మనసు దాంతో పెనవేసుకుని పోయింది. దాన్ని భద్రంగా చూసుకోవడం, ఒక లాకర్ తయారు చేసింది ఎందుకో తెలుసా? ఆలోచన ఫ్రీ అవ్వడానికి. అంతకంటే వేరే పర్పస్ ఏం లేదు తెలుసా? బ్యాంక్లో బంగారం పెడతావు జస్ట్ థాట్ ఫ్రీ అవ్వడానికి. ఓకే, అక్కడ పెట్టేసిన కంప్లీట్గా అక్కడ సెక్యూరిటీ ఉందన్నది నువ్వు హ్యాగేజ్ పడుకున్నావు. అది నువ్వు ఇంట్లో గూట్లో పెట్టు, ఎవరిని వస్తారేమో. ఈ థాట్ అనేది వెరీ డేంజరస్. అంటే తాదాత్మ్యత వల్ల నీకు థాట్స్ అనేవి రేకపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్పి చిన్న కంక్లూషన్ ఇచ్చి ముగిస్తాను. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. దీనికి సాధన లేదు. సరైన అవగాహన వల్ల ఆలోచనలతో తాదాత్మ్యత లేని స్థితి వస్తుంది, ఉదయిస్తుంది.
అందుకే జ్ఞానోదయం అన్నారు. అంటే ప్రయత్నం రహితం అది. ఇప్పుడు సన్ రైజ్ ఇట్లా వస్తుంది, అప్రయత్నంగా అట్లా వస్తుంది అనమాట. ఇట్స్ ఎ ఫ్లో. కొండెక్కడంలో ప్రయత్నం ఉంది, దుంకడంలో కూడా ప్రయత్నం ఉండదు, తెలుసా నీకు? దునకడంలో అనిపిస్తుంది, దుంకుతాం అంతే. ఆ మధ్యన ప్రయత్నం ఎక్కడ లేదు, అప్రయత్నం ఉంటుంది, భయం ఉంటుంది, అది వేరే సంగతి. సో జ్ఞానోదయం అనేది అది ఏదో ఒక డిగ్రీ లాంటిదో అట్లా కాదు. జస్ట్ నీ థాట్ ప్రాసెస్లో ఒక స్పష్టత వచ్చింది, అన్నీ ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నా తాదాత్మ్యం లేదు, అందరూ మంచివాళ్ళే, ఆ మంచిలో కొంత దుర్మార్గం ఉంటే దాన్ని పక్కన పెట్టేయాలి, అవసరమైనంత వరకు తీసుకోవాలి. ఇట్లా ఏవో కొన్ని విషయాల్లో ఒక స్పష్టత ఏదో వస్తుంది, అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా స్పష్టత ఉన్న వాళ్ళు ఇద్దరు చెప్పే మాటలు వేరువేరుగా ఉన్నా కాసేపు ఉంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకలాగా కనిపిస్తారు. ఇప్పుడు చైనా వాడు తింటాడు, మనం తింటాం, తిండి వేరే ఉండొచ్చు, సాటిస్ఫాక్షన్ ఒకటే ఉంటుందిగా. ఐఎమ్ సాటిస్ఫైడ్ అనవాడు అనొచ్చు, నాకు తృప్తిగా ఉందని అనొచ్చు. వాళ్ళు తిని మరి ఏం తిన్నాడు వేరు ఉంది, పదార్థం మారింది. అట్లాగే భాష మారచ్చు. అట్లా ఒక్కటే నేను చెప్పే చిన్న చిన్న స్టేట్మెంట్స్ అంతా అక్కడికే వస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు అంటే ఆలోచనలతో తాదాత్మ్యం లేనివాడు అని. తర్వాత ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకంలో ఉన్న కాంటెక్స్ట్, నీ పేరు కూడా ఆలోచనే, నువ్వు ఒప్పుకోకపోయినా, కానీ అది నా పేరు ఎందుకు అనిపిస్తుంది, లేదా నీ పేరు ఇదే అని ఎందుకు అనిపిస్తుంది, ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల. మా ఇల్లు అని ఎందుకు అనిపిస్తుంది, ఎక్కువసార్లు పోవడం వల్ల. అంతకుమించి వేరే కారణం ఏదైనా ఉందా? ఆ ఇంటి మీద ఉన్న డాక్యుమెంట్ మీద ఉన్న పేరేమో తాదాత్మ్యత, మాటికి పోవడం వల్ల నాది అనిపిస్తున్నది. సో రెప్యుటేషన్ అనేది వెరీ బ్యాడ్. ప్రతిసారి ఫ్రెష్గా ఎంటర్గా తాదాత్మ్యత వద్దు. ఇది నా నివాసం, ఉపయోగించుకుంటున్నాను. ఒకరోజు ఒక హోటల్లో ఉండడము, 50 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండడము, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆ హోటల్లో ఉన్నప్పుడు అది నాది అనుకోకుండా చక్కగా అనుభవించావు, జక్కుస్సీలో స్నానం చేసావు, మంచి కాఫీ కప్లో కాఫీ తాగావు, యూ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అట్లా ఇంట్లో కూడా ఆస్వాదించు. అది ఒకరోజు కాబట్టి నాది కాదనుకున్నావు, ఇది 50 సంవత్సరాలు నాది కాదనుకోవడం ఒక మేల్కొల్పు అనమాట. ఏది మిస్ కావు, ఇది అర్థమైతే, నిజంగా అర్థమైతే నువ్వు మిస్ అయ్యేది ఏం ఉండదు. ఏది అనుభవిస్తున్నావు అది యథాతథంగా అనుభవించడమే ఉంటుంది. జస్ట్ తాదాత్మ్యం అంటే ఇది ఉపయోగించుకోవడం ఉంది, ఇది కానీ నాది పోతే వెతకడం ఉంది, ఇరిగిపోతే అతికించడం ఉంది, ఎప్పటికీ దొరకదని తెలిస్తే అర్థం చేసుకోవడం ఉంది, ఇది అవసరం తీరిపోయిందంటే ఒకరికి ఇవ్వడం ఉంది. ఎక్కడ తాదాత్మ్యత లేదు. అందుకని ఆలోచన రహిత స్థితి అన్నది ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలతో తాదాత్మ్యత లేని స్థితి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఎక్కువ వ్యాఖ్య అక్కర్లే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రోడ్డు మీద కూర్చున్నావు, వెహికల్స్ వస్తూ పోతున్నాయి, ఏ తాదాత్మ్యత లేదు, కానీ నీకు మనసులో ఒక కారు ఉంటే బాగుండు, ఎర్రదైతే బాగుండు, స్విఫ్ట్ అయితే బాగుండు నా థాట్ ఉంది. స్విఫ్ట్ కార్ ఎర్రదు, అదే నేను కొనాలనుకున్నది, తాదాత్మ్యత వచ్చేసింది అంతే. 1,00,000 బండ్లు పోయినా దాంతో ఎందుకు చూడలేదు అంటే నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు చూస్తున్నావు. తాదాత్మ్యత లేదంటే ఇంక మనసులో ఏమీ లేదు. ఇప్పుడు ఈ తాదాత్మ్యత లేనివాడు కారు కొంటే ఎలా ఉంటుందంటే, నా దగ్గర 3 lakhs ఉంది, ఏమొస్తుందండి కారు అని అడుగుతాడు. ఇది వస్తుంది, ఇంజన్ బాగుందా, తీసుకో. దాని స్టైలు గీలుగా అవసరం మాత్రమే, తాదాత్మ్యత లేదు. అటు కాకుండా ఇదే 3 లక్షలు, లేదు నాకు ఇదే కంపెనీది కావాలి, మా బామ్మడిది కాదు ఉంది అదే తెచ్చుకోవాలి, ఇది వచ్చేసింది, పర్సనల్ వచ్చేసింది, ఇంకొంచెం సంపాదించాలి, ఇంకా కష్టం, అట్లా మళ్ళీ నెగిటివిటీ వస్తుంది అన్నమాట. ఈ సమస్త విశ్వం ఒక్కసారి రోడ్డు మీదకి పోయి నిలబడి వీలైతే అడవికి పోయి ఒక్కసారి ఆకాశం చూడు, నువ్వు ఉన్న ఇల్లు ఎంతరా, నీ బండి ఎంత, ఇంత పెద్ద విశ్వం, చాలా పెద్దది. దాన్ని కూడా ఉపయోగించుకో, నీ అనుకున్న దాన్ని దాంట్లో కలిపేసి, అంటే నీ చెమ్ము నీళ్ళని గంగా నదిలో కలిపబ్బా, అంతే. చాలా అర్థం చేసుకోవాలి. ఓకే నాన్న, రైట్, ఆకలిస్తుంది.